వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. ఏపీలో ఒకవైపు అభివృద్ధి పరుగులు పెడుతుంటే మరోవైపు అదృశ్య శక్తులు విద్వేషాల మంటలు రాజేస్తున్నాయి. నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గన్నట్టుగా తమ స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్ర ప్రతిష్ఠ మసకబార్చేందుకు కొందరు కంకణం కట్టుకున్నారు. నిన్న ప్రవీణ్ పగడాల, నేడు అభినయ్ దర్శన్. అసలు వీళ్ళందరితో తెర వెనుక ఈ ప్రమాదకర గేమ్ ఆడుతున్న మాస్టర్ మైండ్స్ ఎవరు? వేగంగా స్పందించిన పోలీసులు బట్టబయలు చేసిన అసలు గుట్టేంటి? ఈ ఫేక్ డ్రామాలకు కూటమి సర్కార్ ఎలా చెక్ పెట్టబోతోంది చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం సాగుతున్న రాజకీయ, సామాజిక పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. దెబ్బతిన్న రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెడుతూ డెవలప్మెంట్ ట్రాక్ మీదకు తీసుకెళ్లేందుకు కూటమి సర్కార్ శ్రమిస్తోంది. ఇలాంటి కీలక సమయంలో ఇల్లు కాలి ఒకరు ఏడుస్తుంటాయి, చుట్టకు నిప్పడిగడట ఇంకొకరు అన్న సామెతలాగా కొందరు ఉద్దేశపూర్వకంగానే రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారు. మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారా అన్న అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల కంటే తమ స్వార్థమే ముఖ్యమనే రీతిలో వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉంది. రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో ఆడుకుంటూ కేవలం తమ పొలిటికల్ ఎజెండాని అమలు చేయడం కోసం ఇంతటి బరితెగింపు చర్యలకు పాల్పడటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ప్రస్తుతం ఏపీ వైపు గ్లోబల్ ఇన్వెస్టర్లు, దిగ్గజ మల్టీనేషనల్ కంపెనీలు ఆసక్తిగా చూస్తున్నాయి. విదేశీ పెట్టుబడులు సాధించి ఏపీ బ్రాండ్ ఇమేజ్ ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాలని ప్రభుత్వం ఒక విజన్తో ప్రయత్నిస్తోంది. ఖచ్చితంగా ఇలాంటి పాజిటివ్ ఎకోసిస్టమ్ ఉన్న వాతావరణాన్ని చెడగొట్టాలనే ఏకైక లక్ష్యంతోనే కొందరు తెర వెనుక పనిచేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని, మత విద్వేషాలు భగ్గు అంటున్నాయని ఒక ఫేక్ నెరేటివ్ క్రియేట్ చేసి ఇక్కడికొచ్చే పెట్టుబడుల్ని వెనక్కి పంపాలన్నది వారి మాస్టర్ ప్లాన్. ఇది కేవలం ప్రస్తుత ప్రభుత్వాన్ని మాత్రమే కాదు, ఏపీ యువత భవిష్యత్తును సైతం దెబ్బతీసే కుట్ర. సరిగ్గా ఈ డ్రామాలో ఒక కీలక భాగమే పాస్టర్ అభినయ్ దర్శన్ ఉదంతం. ఒక వర్గంపై కావాలనే దాడి జరిగిందంటూ సృష్టించిన ఈ ఫేక్ స్టోరీ రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి సంకేతాలిస్తోంది అనేది ఇప్పుడు పబ్లిక్ డొమైన్లో పెద్ద ప్రశ్న. సమాజంలో చాలా సెన్సిటివ్ ఇష్యూ అయిన మతాన్ని అడ్డం పెట్టుకుని ప్రజల ఎమోషన్స్తో ఆడుకునే ఇలాంటి ట్రెండ్ సొసైటీకి చాలా ప్రమాదకరం. ఒక చిన్న ఘటనను ఉద్దేశపూర్వకంగా భూతద్దంలో చూపిస్తూ పలానా వారే ఈ దాడికి పాల్పడ్డారంటూ టార్గెట్ చేయడం, తద్వారా పబ్లిక్ మధ్య కమ్యూనల్ టెన్షన్స్ క్రియేట్ చేయడం ఈ కుట్రలో భాగమే. ఇలాంటి సంఘటనలు యాదృచ్ఛికంగా జరిగినవి కావని, దీని వెనుక పక్కా స్కెచ్ ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు కాకుండా ఏపీ పోలీసులు ఈ కేసులో సూపర్ ఫాస్ట్గా రియాక్ట్ అయ్యారు. అత్యంత వేగంగా దర్యాప్తు చేసి పక్కా ఎవిడెన్స్తో అసలు గుట్టును పబ్లిక్ ముందు పెట్టారు. పాస్టర్ దర్శన్ ఆడిన డ్రామాని సీసీటీవీ ఫుటేజ్, ఇతర టెక్నికల్ ప్రూఫ్స్తో సహా బయటపెట్టడంతో కుట్రదారుల ప్లాన్ మొత్తం రివర్స్ అయింది. ఒకవేళ పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఏమాత్రం లేట్ అయినా సోషల్ మీడియా ద్వారా ఈ ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు సృష్టించే ప్రమాదం ఉండేది. సకాలంలో పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకున్న యాక్షన్ వల్ల ఒక పెద్ద కమ్యూనల్ డిజాస్టర్ త్రుటిలో తప్పిందనే చెప్పాలి. ఇప్పుడు ఇంటెలిజెన్స్ వర్గాల్లో, సామాన్య పబ్లిక్లో బలంగా వినిపిస్తున్న అసలు ప్రశ్న ఏంటంటే, పాస్టర్ అభినయ్ దర్శన్కు ఈ ఐడియా సొంతంగా పుట్టిన బుద్ధేనా, లేక దీని వెనుక ఇంకెవరైనా పెద్ద తలకాయలున్నారా? కేవలం సోషల్ మీడియా పబ్లిసిటీ కోసం ఒక సాధారణ వ్యక్తి ఇంత పెద్ద రిస్క్ చేసి రెండు వర్గాల మధ్య తీవ్ర వైషమ్యాలు సృష్టించే సాహసం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయలేడు. ఖచ్చితంగా దర్శన్ వెనుక అత్యంత బలమైన అదృశ్య శక్తులు ఉండి డైరెక్షన్ చేస్తున్నాయని స్పష్టంగా అర్థమవుతోంది. ఆ శక్తులు దర్శన్ని కేవలం ఒక పొలిటికల్ పావుగా మాత్రమే వాడుకుంటూ అసలు మైండ్ గేమ్ని తెర వెనుక ఉండి చాలా వ్యూహాత్మకంగా ఆపరేట్ చేస్తున్నాయి. పాస్టర్ అభినయ్ దర్శన్, ఇతను ఆడిన డ్రామా చూస్తుంటే ఇది కేవలం పబ్లిసిటీ కోసం చేసిన స్టంట్లా ఏమాత్రం కనిపించడం లేదు. పక్కా స్క్రిప్ట్తో పొలిటికల్ మైలేజ్ కోసం ఆడుతున్న ఒక పెద్ద కుట్రలో ఇదొక భాగం మాత్రమే. అసలు ఇలాంటి ఫేక్ ఎపిసోడ్స్ వెనుక ఏపీ ఇమేజ్ డ్యామేజ్ చేయాలనే భారీ స్కెచ్ కనిపిస్తోంది. అయితే గత వైసీపీ హయాంలో జరిగిన వరుస ఘటనలకు ఇప్పుడు జరుగుతున్న కుట్రలకు ఏమైనా లింక్ ఉందా? చూద్దాం.
ఒకసారి గతం తాలూకు ఫ్లాష్ బ్యాక్లోకి వెళితే గత వైసీపీ హయాంలో కూడా అచ్చం ఇలాంటి తరహాలోనే వరుసగా హిందూ ఆలయాలపై దాడులు జరిగాయి. అంతర్వేది రథాలు దగ్ధం కావడం, రామతీర్థం లాంటి చోట్ల విగ్రహాల ధ్వంసం లాంటి ఘటనలు ప్రజల్ని తీవ్ర భయభ్రాంతులకు గురిచేశాయి. ఆనాడు ఆ దాడుల వెనుక ఉన్నదెవరో ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నా సమాజంలో ఒక రకమైన అభద్రతా భావాన్ని క్రియేట్ చేయడంలో ఆ శక్తులు సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు మళ్లీ అదే పాత ప్లేబుక్ను బయటకు తీసి స్క్రిప్ట్ మార్చి కొత్త క్యారెక్టర్లతో సమాజం మీదకు వదులుతో పొలిటికల్ మైలేజ్ కోసం తహతహలాడుతున్నారని పొలిటికల్ సర్కిల్స్లో నిపుణులు తీవ్రంగా విశ్లేషిస్తున్నారు. నిజానికి ఈ కమ్యూనల్ కుట్రలకు తాజా బీజం పాస్టర్ ప్రవీణ్ పగడాల ఇష్యూతోనే పడిందని స్పష్టంగా చెప్పాలి. అయితే ఆ సమయంలో ప్రభుత్వ వర్గాలు, పోలీసులు చాలా అలర్ట్గా ఉండడంతో వారి కుట్రలు, ఎత్తులు ఏమాత్రం పారలేదు. ప్రవీణ్ పగడాల విషయంలో తాము ఆశించిన పొలిటికల్ డ్రామా రక్తి కట్టకపోవడంతో వెంటనే అదృశ్య శక్తులు ప్లాన్ బి అమల్లోకి తెచ్చాయి. ఆ ప్లాన్ బిలో ఫస్ట్ స్టెప్గానే అభినయ్ దర్శన్ ద్వారా ఈ కొత్త డ్రామాకు తెరతీయడం జరిగింది. పబ్లిక్ అటెన్షన్ ని డైవర్ట్ చేయడానికి, కొత్త ప్రభుత్వాన్ని డిఫెన్స్లో పడేయడానికి ఈ డైరెక్టర్లు ఒకదాని తర్వాత ఒకటి ఇలాంటి ఫేక్ ఎపిసోడ్స్ ని క్రియేట్ చేస్తున్నారని అర్థమవుతోంది. నిజమైన డెమోక్రసీలో ఎవరైనా సరే రాజకీయంగా అధికార పక్షాన్ని విధానపరంగా ఎదుర్కోవాలి, కానీ ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయడం సబబు కాదు. రాజకీయంగా కూటమి పార్టీల బలాన్ని నేరుగా ఎదుర్కోలేక, ప్రజల మద్దతును పొందలేక ఫ్రస్ట్రేషన్లో ఇలాంటి దొడ్డిదారిన కుట్రలు చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. ప్రజల మధ్య కులమత విభేదాలు సృష్టించి విద్వేష మంటలు రాజేసి ఆ మంటల్లో తమ రాజకీయ చలి కాచుకోవాలని చూస్తున్నారు. డెవలప్మెంట్ ఇష్యూస్ మీద ప్రభుత్వాన్ని లాజికల్ గా ప్రశ్నించే సత్తా లేకనే సమాజంలో సున్నితమైన మతపరమైన సెంటిమెంట్లను టార్గెట్ చేయడం ఒక రకమైన సైకలాజికల్ వార్ ఫేర్ లాగా మారిపోయింది. ఇది ఆసక్తుల దిగజారుడుతనానికి నిదర్శనం. ఆంధ్రప్రదేశ్లో గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాల్ని ఒక సిరీస్గా గమనిస్తాయి. పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగుతో తననెవరూ చూడట్లేదనుకుందట అన్న సామెత ఖచ్చితంగా గుర్తుకొస్తుంది. ఈ కుట్రల వెనుక ఉన్న మాస్టర్ మైండ్స్ తాము ఎవరికీ దొరకవని, తమ డ్రామాల్ని ఎవరూ పసిగట్టలేరని అతి విశ్వాసంతో ఉన్నారు. కానీ ఈ వరుస ఘటనల వెనుక ఉన్న అసలు ప్యాట్రన్ ని పబ్లిక్ చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ దాడుల వల్ల సృష్టించబోయే అల్లర్ల వల్ల పొలిటికల్ గా లబ్ధి పొందాలని చూస్తోంది ఎవరు అన్నది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి వీధి కూడలిలో సోషల్ మీడియాలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. విద్వేషాల మంటలు రాజేసి ఆ మంటల్లో రాజకీయ చలి కాచుకొలిన ప్రయత్నాలు పబ్లిక్కు స్పష్టంగా అర్థమవుతూనే ఉన్నాయి. అభివృద్ధిపై కూటమి ప్రభుత్వాన్ని లాజికల్గా ఎదుర్కోలేక ప్రెస్టేషన్తో ఇలా దొడ్డిదారిన కుట్రలు చేస్తూ ప్రజలు భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారు. మరి ఇలాంటి చీప్ ట్రిక్స్కు, ఈ అదృశ్య శక్తుల కుట్రలకు ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుంది? ప్రభుత్వం చేయాల్సిందేంటి? ఈ స్పెషల్ రిపోర్ట్లో చూద్దాం. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఒక సిస్టమాటిక్ అప్రోచ్తో రాష్ట్రాన్ని డెవలప్మెంట్ వైపు నడిపిస్తోంది. దీన్ని జీర్ణించుకోలేని యాంటీ సోషల్ ఎలిమెంట్స్, అపోజిషన్ ఫోర్సెస్ ఎలాగైనా సరే ఈ ప్రగతి రథానికి బ్రేకులు వేయాలని చూస్తున్నాయి. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయిందని ప్రొజెక్ట్ చేస్తే జాతీయ స్థాయిలో ఏపీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందన్నది వారి ప్రధాన లాజిక్. అందుకే చాలా క్యాలిక్యులేటెడ్ గా ఈ మతపరమైన ఎమోషన్స్ ని ట్రిగ్గర్ చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఇమేజ్ ని టార్గెట్ చేస్తూ డిజైన్ చేసిన ఒక పెద్ద బ్లాక్ కాన్స్పిరసీ. ఇక్కడ స్పెషల్ యాంగిల్లో ప్రధానంగా ఫోకస్ చేసి అడగాల్సిన ప్రశ్న ఒకటే. ఇలాంటి విద్వేషపూరిత కుట్రలు చేస్తోందెవరు? మతాల మధ్య చిచ్చుకు ప్రయత్నిస్తున్న ఈ అదృశ్య శక్తులకు ఎండ్ కార్డు పడేది ఎప్పుడు? సమాజంలో అశాంతిని రేకెత్తించే ఇలాంటి పొలిటికల్ స్లీపర్ సెల్స్కు శాశ్వతంగా చెక్ పెట్టాల్సిందేనా? అవును, ఖచ్చితంగా ఉక్కుపాదం మోపాల్సిందే. లేకపోతే ఈ రోజు దర్శన్, రేపు ఇంకొకరు, ఇలా ప్రతిరోజు పబ్లిక్ పీస్కు ఏదో ఒక ముప్పు పొంచే ఉంటుంది. ప్రజాస్వామ్యంలో రాజకీయ ప్రత్యర్థుల పాత్ర ఎప్పుడూ నిర్మాణాత్మకంగా ఉండాలి, కానీ ఇలా రాష్ట్ర ప్రయోజనాల్ని దెబ్బతీసే విధ్వంసకరంగా ఎట్టి పరిస్థితుల్లోనూ మారకూడదు. దీన్ని ప్రభుత్వం సీరియస్గా పరిగణించాలి.
ఇప్పటికైనా ఈ డీప్ రూటెడ్ కుట్రల్ని పూర్తిగా గ్రహించి కూటమి ప్రభుత్వం మరింత అలర్ట్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేవలం పట్టుబడిన వారిపై కేసుల్ని రిజాల్వ్ చేయడమే కాకుండా రూట్ కాజ్ ని ఫైండ్ అవుట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. తెర వెనుక ఉండి స్కెచ్ గీస్తున్న ఆ పెద్ద తలకాయల్ని పట్టుకుని చట్టం ముందు నిలబెట్టాలి. అప్పుడే ఇలాంటి ఫేక్ పాలిటిక్స్ చేయాలనుకునే వారికి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ వెళుతుంది. పోలీస్ యంత్రాంగం, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ మరింత ప్రోయాక్టివ్గా గ్రౌండ్ లెవెల్లో పనిచేసి ఇలాంటి ఘటనలు జరగకముందే వాటిని మొగ్గలోనే తుంచేసేలా యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవాలి. ఫైనల్గా కంక్లూషన్గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు భవిష్యత్తును నిర్ణయించే ఒక టర్నింగ్ పాయింట్లో ఉంది. భారీ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్తో అభివృద్ధి వైపు స్పీడ్గా అడుగులు వేస్తున్న ఈ రాష్ట్రాన్ని మళ్లీ వెనక్కి లాగేందుకు జరిగే ఏ కుట్రనైనా ప్రభుత్వం కఠినంగా అణిచివేయాలి. సామాన్య ప్రజలు కూడా ఇలాంటి ఎమోషనల్ ట్రాప్స్లో పడకుండా సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్ పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి మత విద్వేషాలు లేని ప్రశాంతమైన డెవలప్మెంట్ ఓరియంటెడ్ బ్రాండ్ ఏపీని కాపాడుకోవడం ప్రభుత్వంతో పాటు ప్రతి పౌరుడి బాధ్యత. ఆ కుట్రదారుల ముసుగులు తొలగించి చెక్ పెట్టడమే ఇప్పుడున్న ఏకైక మార్గం. అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్న ఏపీలో ఇలాంటి కుల మత చిచ్చులకు ఇక ఏమాత్రం చోటు లేదు. ఫేక్ న్యూస్లతో, ఫేక్ డైరెక్షన్తో సమాజాన్ని తప్పుదో పట్టించాలని చూస్తే చట్టం తన పని తాను ఖచ్చితంగా చేసుకుపోతుంది. పౌరులుగా మనం కూడా అప్రమత్తంగా ఉండి ఏపీ బ్రాండ్ ఇమేజ్ కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కుట్రదారుల ముసుగులు పూర్తిగా తొలగించి వారికి బుద్ధి చెప్పేదాకా ఈ పోరాటం ఆగకూడదు.